హాయ్ అండి, అందరికి నమస్తే. నా పేరు గురు. వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి మమేకం. ఈరోజు మనం ఈ వీడియోలో మా తోటలో నేను సిమెంట్ బ్రిక్స్తో మడులు వేసుకున్నాను. ఆ మడుల్లో తోటకూర పాలకూర విత్తనాలు చల్లానండి. చాలా చక్కగా మంచిగా అవి మొలకెత్తి ఈరోజు హార్వెస్ట్కి వచ్చింది. ఈ సిమెంట్ బ్రిక్స్ ఎలా వేసాము, అలాగే ఈ మడుల లోపల ఉన్న గడ్డి అంతటిని తీసేసి మట్టిని నీట్గా చదును చేసుకొని ఆ మడుల్లో తోటకూర విత్తనాలు అలాగే పాలకూర విత్తనాలు ఎలా చల్లాము అనే సంబంధించిన వీడియోలన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. కావాల్సిన వారు ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఈ కొయ్య తోటకూరని మనం హార్వెస్ట్ చేస్తూ ఈ తోటకూరని ఎలా పెంచానో మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. ఈ మడిలో ఈ కొయ్య తోటకూర విత్తనాలు చల్లినప్పటి నుంచి ప్రతిరోజు సాయంత్రం పూట ఈ స్ప్రింక్లర్లతో వాటర్ని ఇస్తూ ఉండేవాడిని. ఈ విధంగా ఈ స్ప్రింక్లర్లతోనే మనం వాటర్ ఇవ్వడం ద్వారా ఆకుకూర మొక్కలు కింద పడిపోకుండా మంచిగా పెరుగుతాయి. విత్తనాలు చల్లిన 3 నుంచి 6 రోజులతో మనకు చిన్నగా మొలకలు స్టార్ట్ అవుతాయి. అప్పటి నుంచి ఆ మొక్క పడిపోకుండా ఈ స్ప్రింక్లర్ల ద్వారా వాటర్ ఇవ్వడం ద్వారా చాలా మంచిగా పెరుగుతాయి. ఈ ఆకుకూరలు పెరిగే క్రమంలో మంచి పోషక ద్రావణాలను కూడా ఇచ్చానండి. ఆ పోషక ద్రావణాల్లో పుల్లటి మజ్జిగ, మనం పండ్ల తొక్కులు, అలాగనే అరటి తొక్కలు, కొన్ని మిగల పండిపోయిన మన తోటలో వచ్చిన అరటికాయలు, ఇవన్నీ మిక్స్ చేసి ఒక వారం 10 రోజులు బాగా పులియబెట్టిన తర్వాత ఈ ఆకుకూరలకి నేను వడపోసుకొని స్ప్రే చేశాను. ఈ ఆకుకూరలకి ఈ వర్షాకాలంలో పురుగు చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ పురుగులు కనపడితే మనం చేత్తో ఏరేయచ్చు. కొన్ని అయితే మనకు కనపడవు. అవి ఎప్పటికప్పుడు రోజు ఆకులు తింటూ ఉంటాయి, కానీ మనకు పురుగు కనపడదు. ఈ విధంగా ఆకుకూరలని పురుగు తింటున్న క్రమంలో మనం అది గమనించుకొని వేప నూనెని 10 లీటర్ల బకెట్కి ఒక 2 స్పూన్లు లేదా 3 స్పూన్లు కలుపుకుంటూ మనం స్ప్రే చేసుకుంటే ఆ ఆకుకూరలకి పురుగు రాకుండా ఆకుకూరలు చాలా హెల్తీగా మంచిగా పెరుగుతాయండి. అలాగే నా దగ్గర ఉన్న ఆవు మూత్రం కూడా ఆ 10 లీటర్ల బకెట్కి తగు క్వాంటిటీలో కలుపుకొని నేను దాన్ని కూడా విడిగా సపరేట్గా స్ప్రే చేస్తాను. దానివల్ల కూడా ఆకుకూరలు చాలా హెల్తీగా మంచిగా గ్రో అవుతాయి, చాలా పచ్చగా కూడా ఉంటాయి. ఈ విధంగా మా తోటలో ఆకుకూరలని పెంచుకునే క్రమంలో ఆకుకూర విత్తనాలు చల్లిన దగ్గర నుంచి తిరిగి మనం ఆ ఆకుకూరలని హార్వెస్ట్ చేసే రోజు వరకు కూడా మనం ఈ స్ప్రింక్లర్లతో నీటిని చక్కగా ఇచ్చుకోవాలి. అలాగే ఆకుకూరలు పెరిగే క్రమంలో మనం చక్కగా సేంద్రియ ద్రావణాలు లేదా సేంద్రియ ఎరువులు ఇచ్చుకుంటే ఆకుకూరలు చాలా మంచిగా పెరుగుతాయి. అలాగే పురుగు రాకుండా వేప నూనె, అలానే గోమూత్రము మనం మార్చి స్ప్రే చేసుకోవడం ద్వారా కూడా ఈ ఆకుకూరలు చక్కగా బలంగా మంచిగా పెరుగుతాయండి. ఓకే అండి, నేను మా తోటలో ఆకుకూరలను ఎలా పెంచుకున్నానో వాటికి సంబంధించిన విషయాలు మీకు తెలియజేశాను. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కింద లైక్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మంది చూడడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వారు అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో సేంద్రియ పద్ధతుల్లో ఆకుకూరలని, కూరగాయలని, అలానే పండ్ల మొక్కలను పెంచే వీడియోలు వస్తూ ఉంటాయి. ఓకే, బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.